రేపు వివాహం జరగాలి, కానీ ఈ రోజున నా పెళ్లి ఆగిపోయింది. నిరాశ, వేదన. ఆ కుటుంబాన్ని బాగు చేయడానికి ఇంకా ఎవడు లేడు. ఆ బెత్లెహేమును బాగు చేయడానికి ఎవడు లేడు. ఆ గృహాన్ని బాగు చేయడానికి ఎవడు లేడు. దేవుని బిడ్డలారా, దేవుని వైపు తిరిగారు. ఏ దేవుడైతే చిన్న గ్రామమైన, చిన్న టౌన్ అయినా ఆ బెత్లెహేములోనికి, నిరాశ వేదన కలిగిన ఆ బెత్లెహేములోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడో, సర్వశక్తి కలిగిన దేవుడి గృహానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. జ్యోతి గారు, ప్రియ తల్లి గారు, వాళ్ళ భర్త గారి పేరు ఫిలిప్ గారు. హార్ట్ అటాక్ వచ్చింది, అందువల్ల హాస్పిటల్ తీసుకెళ్లారు. ఏమన్నారంటే స్టంట్ వేయాలన్నారు. అనగానే సరే అండి అని అందరు సంతకాలు పెట్టేశారు. అప్పుడు ఈమె ప్రార్థన చేస్తుందంట, దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మందిరములో ఇన్ని అద్భుతాలు చేస్తున్న దేవా, నా భర్తను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేసింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళగా మళ్ళా డాక్టర్ గారు పరీక్షించి అసలు అక్కర్లేదమ్మా, మామూలుగానే తగ్గిపోద్ది అన్నారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాది దేవుడు యేసయ్య మందిరంలో చేస్తున్న విధానం బట్టి చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. నీ పేరమ్మా? కోటేశ్వరమ్మ. మీ వారి పేరు? శ్రీనివాసం. ఏం జరిగింది? నాకు క్యాన్సర్ గడ్డ వచ్చిందండి. ఆమె గుండె భాగమున క్యాన్సర్ గడ్డ వచ్చింది. ఆమె ఇక బ్రతకరు అన్నారు. కానీ దేవాది దేవుడు ఈ రోజు ఆయుష్ ఇచ్చి నిలబెట్టిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. God bless you. ప్రియ తల్లి గారి పేరు పద్మావతి గారు. ఈమెకు ఒక ఆపరేషన్ జరిగింది, 5 గంటల సేపు ఆపరేషన్. దేవాది దేవుడు మరణ ప్రమాదము నుండి తప్పించి ఈరోజు ఆయుసు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. God bless you. మీ పేరేంటండి? దుర్గా భవాని గారు. ప్రియాంటి గారు, ఆమె శరీరంలో బలహీనం వలన రకరకాల టెస్టులన్నీ చేశారు. ఈమె అనుకుందంట దేవుడా షుగర్ ఉంటుందేమో అని. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఆ రిపోర్ట్లో ఏమీ లేదు, నిల్ అని తెలియపరచడానికి దేవాది దేవుడు ఇచ్చిన భాగ్యం బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ. మీరాకి 23, ఈ చెల్లి యొక్క అత్తయ్య గారి కుమారుడు మీరా 23 సంవత్సరాలు మాత్రమే. కామెర్లు వచ్చి హార్ట్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఏం హాస్పిటల్ తీసుకెళ్ళగానే ఇంకా ఇలా బ్లడ్ క్లాట్ అయిపోయిందమ్మా, అందరికీ చెప్పుకోండి ఎందుకంటే ఇక బతకడం కష్టం అన్నారు. అటువంటి టైంలో ఈ తల్లి ప్రార్థన చేసింది, దేవా నీ మందిరములో అద్భుతం చేస్తున్నాను, కార్యం చేయవా అని, మీరా నిన్ను స్వస్థపరచమని. ఈ రోజున అందరికీ కబురు పంపించారంట వచ్చి చూసుకోమని. అందరూ వచ్చి చచ్చిపోతాడు, మరణిస్తాడని చూసుకోవడానికి వచ్చారు. కానీ నా దేవుడు చచ్చిపోయిన వ్యక్తిని చూసినట్టు చూడటానికి వస్తే వాళ్ళందరితో పలకరించి వాళ్ళందరినీ సంతోషంగా తిరిగి పంపించి ఈరోజు ఆయుష్ ఇచ్చిన దేవునికి, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, ఈరోజు గృహంలో ఉండడానికి ఇచ్చిన భాగ్యం బట్టి చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం, యేసయ్య బెత్లెహేమును ఏర్పాటు చేసుకొనెను. బెత్లెహేమ్ అన్న మాటకి అర్థం రొట్టెల గృహం. ఎఫ్రతా అన్న మాటకి అర్థం ఫలభరితమైన భూమి. 2 బెత్లెహేములు ఉన్నాయి. ఒకటో బెత్లెహేమ్ గలిలయలో ఉన్న నజరేతు దగ్గర ఉన్న బెత్లెహేమ్. రెండో బెత్లెహేమ్ యూదా ప్రాంతములో ఉన్న బెత్లెహేమ్. గలిలయ ప్రాంతములో నజరేతు దగ్గర ఉన్న బెత్లెహేములో యోసేపు మరియములు జన్మించారు. యూదా ప్రాంతములో ఉన్న బెత్లెహేములో దావీదు జన్మించాడు. దావీదు అక్కడ పెరిగాడు. నజరేయుడైన యేసు ప్రభు వారు కూడా జన్మించాడు. గలిలయలో నజరేతు దగ్గర ఉన్న బెత్లెహేమ్ బైబిల్ గ్రంథములో ఒక్కసారే చెప్పబడుతుంది. యూదా ప్రాంతంలో ఉన్న బెత్లెహేమ్
బైబిల్లో 52 సార్లు చెప్పబడుతుంది. యేసు ప్రభు వారు జన్మించక ముందే 700 సంవత్సరాల క్రితం యెషయా అన్న ప్రవక్త ప్రవచనం చెప్పాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యం, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టుదువు. యేసయ్య జన్మించక ముందు ఎన్ని సంవత్సరాల క్రితం? 700 సంవత్సరాల క్రితం. యేసు ప్రభువారు ఏ ఊరిలో జన్మిస్తాడో, ఏ ప్రాంతంలో జన్మిస్తాడో అన్నది కూడా 700 సంవత్సరాల క్రితం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యములో ప్రవచనం చెప్పారు. ఆయన ప్రవచించినప్పుడు చెప్పింది ఏంటి తెలుసా? 2014 సంవత్సరాల క్రితం ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఆయన జన్మించింది భూమిగా అప్పుడు, కానీ ఆయన ఎప్పుడు నుండి ఉన్నవాడు తెలుసా? పురాతన కాలము నుండి ఉన్నవాడు. ఆయన శాశ్వత కాలము నుండి ఉన్నవాడు. ఆయనకి ఆరంభం ఎవరు లేరు. ఆయనకి కారకుడు. అటువంటి వాడు ఎవరు? యేసయ్య. ఆ యేసయ్య ఎక్కడ జన్మించాడు? ఆయన బెత్లెహేములో జన్మించాడు. ఎక్కడ జన్మించాడండి? బెత్లెహేములో జన్మించాడు. ప్రవచించిన యెషయా ప్రవక్త మరణించాడు. ప్రవచించిన మీకా ప్రవక్త మరణించాడు. కానీ ఏ దేవుడైతే వాళ్ళతో ప్రవచనం చెప్పించాడో ఆ వాగ్దానాలను నెరవేర్చడానికి నమ్మదగిన వాడు. ఈరోజు మీరు చప్పట్లు కొడుతుండగా ఏ ప్రవక్త అయితే నీ గురించి ప్రవచించాడో, ఏ దైవజనుడైతే నీ గురించి ప్రవచించాడో, ఒకవేళ ఆ దైవజనుడు మరణించొచ్చు, ఒకవేళ ఆ దర్శనాలు చూసిన ఆమె మరణించొచ్చు, ఒకవేళ ఆ భక్తుడు మరణించొచ్చు, ఆ ప్రవక్త మరణించొచ్చు, దేవుడు చెప్పిన వాగ్దానం ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పకుండా నెరవేర్చగలిగిన వాడు. 700 సంవత్సరాల క్రితమే ఆయన జన్మం గురించి చెప్పారే, 700 సంవత్సరాల క్రితమే ఆయన ఏ స్థలంలో జన్మించాలని చెప్పారే. అంటే ఈయన ఎటువంటి విశేషమైన వాడో చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నువ్వు పుడతావని 1000 సంవత్సరాల క్రితం ఎవరైనా చెప్పారా? అలాంటి వాళ్ళు చేయిపైకి ఎత్తండి. 700 సంవత్సరాల క్రితం నా గురించి చెప్పారండి అని వాళ్ళు చేయిపైకి ఎత్తండి. ఎవరో ఒక ప్రవక్త, లేకపోతే 10 సంవత్సరాల క్రితం చెప్పారండి నేను పుట్టకముందు ఇలాంటి వాడు పుడతానండి, ఆ గనుడని పోతానని చెప్పారా? లేదు. కానీ ఇతనిలో ఉన్న గొప్ప విశేషత అంటే ఇది ఒక కట్టు కథ కాదు, ఎవరో కల్పించిన కథ కాదు. ఇది సృష్టికర్త దేవాది దేవుడు మనిషిగా వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి. బెత్లెహేం అంట 700 సంవత్సరాల నుండి చూస్తుందంట. ఎవరా ఈ కన్యక గర్భవతి ఈ కుమారుని కంటుంది? ఎవరా ఈ యేసయ్య? ఎవరా ఈ సృష్టికర్త అని అది కూడా ఎంతో ఆశతో వేచి ఉందంట. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కొన్ని వారాల క్రితం ఒక చెల్లి చెప్తున్న సాక్ష్యం. ఆమె ఒక కుగ్రామంలో ఉంటుంది. ఆ గ్రామంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారంట. ఆ సంబంధించిన వాళ్ళు ఒక 5-6 కుటుంబం మాత్రం యేసుప్రభుని నమ్ముకున్నారు. ఈ చెల్లి వాళ్ళ కుటుంబం యేసుప్రభుని నమ్ముకున్నారు. యేసుప్రభుని నమ్ముకొని అలా ముందుకు సాగుతుండగా అనేక వివాహ సంబంధాలు వస్తున్నాయి. కానీ వాళ్ళ అమ్మ నాన్న బాప్టిజం తీసుకున్నారు, ఈమె కూడా బాప్టిజం తీసుకుంది కనుక ఇలా మా వాళ్ళే రావాలి అనగానే వాళ్ళు ఎవరు వచ్చినా సరే అందరూ విగ్రహారాధన వైపే చూపెడుతున్నారు. అందువలన ఆమె వివాహం అలా లేట్ అవుతూ వస్తుంది. ఈ పాప అంటుంది, నాకు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే కావాలి తప్ప ఒకవేళ ఆలస్యమైనా పర్వాలా, నేను పెళ్లి అన్నా చేసుకొని కానీ నాకు మాత్రం దేవునికి సంబంధించిన వాళ్ళే నాకు కావాలి అని ఆమె అలా ప్రార్థన చేస్తుంది. ఒక రోజున టీవీ కార్యక్రమం చూస్తుందంట. టీవీ కార్యక్రమం చూడగానే బ్రతికించు వాక్యాన్ని చూసింది. ఆ చూడగానే దేవుడు ఆమెతో మాట్లాడాడంట. దేవుడు ఆమెతో మాట్లాడగానే ఆమె ఇలాగ అనుకుందంట, దేవా ఒక్కసారైనా ఈ సంఘానికి నేను వెళ్ళాలి ప్రభువా. కానీ ఆమె పరిస్థితి ఏంటంటే అక్కడ నుండి రాలేని స్థితి. మరలా తర్వాత వారం చూసిందంట, దేవా ఒక్కసారైనా సరే ఈ చర్చికి వెళ్ళాలి తండ్రి, ఈ అన్నయ్య వాళ్ళ చర్చి దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య చర్చికి వెళ్ళాలి అనుకుంది. మళ్ళా పై వారం అనుకుందంట, తండ్రి ఒక్కసారన్నా వెళ్ళాలి. అలా వివాహ సంబంధాలు వస్తున్నాయి. అప్పుడు ఎన్నో సంబంధాలు వచ్చినాయి. విజయవాడ నుండి ఒక సంబంధం అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి మా పాప యేసుప్రభు నమ్ముకున్నది, మీరు అన్న ఆ పద్ధతులు ఏమీ చేయదంటే మాకేం పర్వాలేదండి మేము చేసుకుంటాం. కానీ ఆ పురుషుడు ఏమన్నాడంటే, నేను నిన్ను చర్చికి పంపిస్తాను కానీ నేను మాత్రం చర్చికి రాను. అమ్మయ్య దేవుడు ఇలాగ నా మార్గం తెరిచాడులే అనుకొని చెప్పి ఏం చేసిందంటే ఈ వివాహానికి ఒప్పుకుంది. ఈ వివాహానికి ఒప్పుకొని ఈ వివాహం యేసయ్య పద్ధతిలో ఎలా జరుగుతుందో ఆ పద్ధతిలో వివాహం జరిగింది. వివాహం జరగానే ఆమె ఆ కుగ్రామంలో నుండి విజయవాడకు వచ్చింది. పుట్టిల్లు విడిచిపెట్టి ఎక్కడికి వచ్చింది? అత్తగారింటికి వచ్చింది. భర్తతో అంటదంట, నేను ఆదివారం చర్చికి వెళ్ళాలండి. అదేంటి నిన్నగా
మనకు పెళ్ళయింది, ఆదివారం కూడా వెళ్ళాలా? పెళ్ళైనా పెళ్ళవకపోయినా వెళ్ళాల్సిందేనండి ఆదివారం. నేను ఏదో భక్తురాలు అనుకున్నావు కానీ ఎంత భక్తురాలు అనుకోలేదమ్మా తల్లి నిన్ను అంటే. కాదు నేను చెప్పా కదా అనగానే, సరే ఈయనకి ఏ చర్చి తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదంట. ఎప్పుడో టీవీ ప్రోగ్రాం చూసింది గుర్తుకుండి ఆయన ఏం చేశారంటే, ఇలా ఒక చర్చ్ ఉంది ఆ ప్రాంతంలో, మనం వెళ్దాం, కనపడితే ఓకే, లేకపోతే పైవారం తీసుకెళ్తాం అనగానే ఆయన గుర్తున్న ప్రకారం ఇటు వచ్చాడు. రాగానే అందరు జనాలు బలో ఏసే కృపంలో వస్తున్నారు అనుకుంటే, ఇది కూడా చర్చే, నువ్వు పద లోనికి వెళ్ళగానే ఆ రోడ్డు మీద వదిలేశాడంట. ఆమె లోనకు వచ్చింది. ఇక్కడ పాటలు పాడుతున్నాడు, మన కోయరోళ్ళు పాటలు పాడుతున్నారు, కీర్తన గ్రంథం అయిపోయింది, స్తుతిస్తున్నారు. నేను అక్కడికి వచ్చి యేసయ్య నామములు అని చెప్పి ఒక పాట పాడుతున్నా. ఆ పాట పాడుతుంటే ఎవరా అని చెప్పి కళ్ళు తెరిచింది. కళ్ళు తెరవగానే ఆమె ఏడుస్తుందంట. దేవుడా, నేను ఒక్కసారి తీసుకెళ్ళమని చెప్పా, శాశ్వతంగా నన్ను ఇక్కడికి నడిపించావే దేవా. ఆమేన్, హల్లెలూయా ప్రభు, హల్లెలూయా. నేను చెప్పనా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆమె చెప్తున్న మాట ఏంటంటే, అన్నయ్య నా గ్రామం నుండి ఇక్కడ రావడం కష్టం, కానీ నేను ఆశించిన దాన్ని నా దేవుడు ఇలా నెరవేరుస్తాడని నేను ఎప్పుడు అనుకోలే. అది నీకు చిన్నది, వింటున్న నీకు చెప్తున్న నాకు చిన్నది, కానీ ఆమె జీవితంలో అది ఎంతో మరవలానిది. ఈ రోజున చప్పట్లు కొడుతుండగా దేవుని ఆత్మ తెలియపరిచేది, ఈ చిన్న విషయం కోసమే నా దేవుడు ఇంత నమ్మదగిన వాడైతే నెలలు గతించిన, రోజులు గతించిన, వారాలు గతించిన ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు. ఇంకొక మాట దేవుని ఆత్మ చెప్తుంది, హబక్కు గ్రంథం 2:3, ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన తొందరపడుతున్నాడంట. ఒకటి, నేను నా బెత్లెహేం. బెత్లెహేం అన్న మాటకు అర్థం రొట్టెల గృహం. గృహానికి ముందల ఏముంది? రొట్టెలు. దాన్ని ఏమన్నారు? రొట్టెలు. గృహానికి ముందున్న రొట్టెలను తీసేయండి, అక్కడ మీ పేరు పెట్టండి, నా పేరు పెడదాం. అందరు నా పేరు పెట్టకండి, మీ పేర్లు పెట్టుకోండి. చార్లీ గృహం, అప్పారావు గారి గృహం, పాపారావు గారి గృహం, సుబ్రహ్మణ్యం గారి గృహం, లక్ష్మి గారి గృహం, సౌభాగ్యం గారి గృహం, సరస్వతి గారి గృహం, అలేఖ్య గారి గృహం, బిందు గారి గృహం. బెత్లెహేం అన్నమాటకు అర్థం రొట్టెల గృహం. ఈ గృహములో అనేకమైన నిరాశ చూశారు. బెత్లెహేములో అనేకమైన వేదనకరమైన సంఘటనలు జరిగినాయి. ఇది పైకొస్తుంది. ఈ బెత్లెహేం అన్న ప్రాంతం ఇతరులకు తెలవబడని ప్రాంతం. ఇది చిన్న ప్రాంతం, యూదాలో ఎవరు పట్టించుకోలేని ప్రాంతం, 2-3 గ్రామాల అవతలకు కూడా తెలవని ప్రాంతం ఈ బెత్లెహేం. అనేక మరణాలు చూసిన ప్రాంతం బెత్లెహేం, అనేక కరువులు చూసిన ప్రాంతం బెత్లెహేం. ఆ బెత్లెహేములో యేసయ్య జన్మించాడు. ఎందుకు తెలుసా? ఆ బెత్లెహేమును బాగు చేయడానికి అనేక మంది నాయకులు చరిత్ర ప్రకారం చూశారు, అనేక మంది భక్తులు చూశారు, అనేక మంది వ్యక్తులు చూశారు, కానీ దాన్ని బాగు చేయడం కుదరలా. సర్వశక్తి కలిగిన దేవుడు అనుకున్నాడు, నేను బెత్లెహేములోనికి రాబోతున్నాను. ఈ రోజున బెత్లెహేం గృహానికి ముందర ఎవరి పేరు పెట్టాం? మన పేరు పెట్టాం. ఈ రోజున నీ బెత్లెహేములో కూడా నిరాశ చూస్తున్నారా? వేదన చూస్తున్నారా? అనేక మరణాలు చూస్తున్నారా? మాంత్రికల శక్తుల యొక్క ప్రభావం చూస్తున్నారా? చేతబడి శక్తుల యొక్క ప్రభావం చూస్తున్నారా? చిల్లంగి శక్తి యొక్క ప్రభావం చూస్తున్నారా? ఒక రోగం తర్వాత ఒక రోగమా? మరణమా? దుఃఖమా? ఈ రోజున నీ కుటుంబాన్ని బాగు చేయాలని మీ పెద్దనాన్న వాళ్ళు చూశారు, చిన్నాన్న వాళ్ళు చూశారు, నీ కుటుంబ సభ్యులు చూశారు, అనేక మంది చూశారు. నిష్ప్రయోజనంగా మారిందా? ఏ బెత్లెహేమును దర్శించడానికి దేవుడు ఇష్టపడ్డాడో అదే దేవుడు నీ గృహంలోనికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఏ స్థలానికి వచ్చినా, ఏ గృహానికి వచ్చినా అక్కడ గొప్ప మార్పు జరుగుతుంది. ఈ రోజున బెత్లెహేముకి మార్పు జరిగింది, నీ గృహానికి కూడా మార్పు జరుగుతుంది. మన మందిరానికి ఒక చెల్లి చెప్తున్న సాక్ష్యం. వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు. పెద్ద పాపకి వివాహం అయింది, భర్త విడిచిపెట్టేశాడు. రెండో పాపకి వివాహం అయింది, భార్య ఒక చోటు, భర్త ఒక చోటు. మూడో పాపకి ఎంగేజ్మెంట్, నిశ్చితార్థమైంది. పలానా రోజున వివాహం అనుకున్నారు. రేపు వివాహం అనుకుంటే
ఈ రోజున నిశ్చితార్థములో ఏర్పడిన ఆ కాబోయే భర్త ఏమని ఫోన్ చేశాడంటే మామయ్యకి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవట్లేదు, నేను ఇంకొక అమ్మాయిని ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నా. ఆ ఇంటిలో నిరాశ, ఒకటి నిరాశ కాదు, పెద్ద అమ్మాయికి అదొక రకం, రెండో అమ్మాయికి అది, మూడో అమ్మాయికి వ్యత్యాసం. నిరాశ మీద నిరాశ, వేదన మీద వేదన, నష్టాల మీద నష్టం. ఈ కుటుంబాన్ని బాగు చేయడానికి ఎవడు లేడు. ఆ చెల్లి పెళ్లి కార్డు తీసుకుని వచ్చి మన మందిరంలో చూపెట్టింది, అన్నయ్య రేపు వివాహం జరగాలి, కానీ ఈ రోజున నా పెళ్లి ఆగిపోయింది. నిరాశ, వేదన. ఆ కుటుంబాన్ని బాగు చేయడానికి ఇంకా ఎవడు లేడు. ఆ బెత్లెహేమును బాగు చేయడానికి ఎవడు లేడు. ఆ గృహాన్ని బాగు చేయడానికి ఎవడు లేడు. దేవుని బిడ్డలారా, దేవుని వైపు తిరిగారు. ఏ దేవుడైతే చిన్న గ్రామమైన, చిన్న టౌన్ అయినా ఆ బెత్లెహేములోనికి, నిరాశ వేదన కలిగిన ఆ బెత్లెహేములోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడో, సర్వశక్తి కలిగిన దేవుడి గృహానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తద్వారా జరిగింది ఏంటి తెలుసండి, మరుసటి రోజు వివాహం జరగాలి. ఒక నెల లోపలనే నా దేవుడు వేరే పురుషుని తీసుకొచ్చి, ఎవరైతే వివాహం చేసుకుంటారని మోసం చేశారో ఆ పురుషుడి కన్నా ఒక గొప్ప వ్యక్తిని, డబల్ జీతగాన్ని, డబల్ అందగాన్ని, డబల్ కుటుంబీకులను ఆ ఇంటికి దేవుడు నడిపించాడు. ఈ రోజు నేను చెప్పనా, ఆ బెత్లెహేములోనే కాదు, నీ యొక్క బెత్లెహేములో కూడా ఆయన కార్యం చేయగలిగిన వాడు. బెత్లెహేమ్ అన్న మాట బైబిల్లో మొట్టమొదటిసారిగా ఎక్కడ కనబడుతుందంటే ఆదికాండం 35వ అధ్యాయం 16 నుండి 20 దాకా. నాతో పాటు చెప్పండి. వారు బెతేల్ నుండి ప్రయాణం అయిపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను, గట్టిగా బెత్లెహేమను, ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. అక్కడ చూడండి, బెనోని అన్న దానికి అర్థం దుఃఖ పుత్రుడు. అలాగే బెన్యామీన్ అన్న మాటకు అర్థం కుడి చేతి పుత్రుడు అన్న ఫుట్ నోట్స్లో కనబడుతుంది. 3వ ఫుట్ నోట్స్లో నా దుఃఖ పుత్రుడు, 4వ ఫుట్ నోట్లో కుడి చేతి పుత్రుడు. బెనోని అంటే ఏంటి? నా దుఃఖ పుత్రుడు. బెన్యామీన్ అంటే నా కుడి చేతి పుత్రుడు. ఇక్కడ జరిగిన విశేషం, యాకోబు రాహేలు వారికి పిల్లలు లేరు. రాహేలు ఇలాగంది, నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా, అలా చచ్చిపోమంటావా? వెంటనే యాకోబు అన్నాడు, నేనేమన్నా దేవుణ్ణి అనుకున్నావా అనగానే రాహేలు దేవునికి మొర్ర పెట్టింది. యాకోబు దేవునికి మొర్ర పెట్టాడు. దేవాది దేవుడు వాళ్ళిద్దరు కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించి మొట్టమొదటిగా యోసేపునిచ్చాడు. తర్వాత ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు ఆమె 9 మాసాలు మోసిన తర్వాత ఆ ప్రసవ టైం వచ్చింది. ఆ బిడ్డకి జన్మమిస్తుండగా ఆ బిడ్డను చూసి ఆమె ఏమవుతుందంటే మరణించబోతుండగా ఏమని పేరు పెట్టిందంటే బెనోని అని పేరు పెట్టింది. అక్కడ బెత్లెహేము ప్రాంతమున ఎవరు మరణించారు? రాహేలు మరణించారు. యాకోబుకి ఇష్టమైన భార్య ఎవరు? రాహేల్. ఆ రాహేల్ మరణించింది. బెత్లెహేములో ఏ సంఘటన జరిగింది? వేదనకరమైన సంఘటన. బెత్లెహేములో మరణం జరిగింది. బెత్లెహేములో నిరాశ జరిగింది. బెత్లెహేములో ఒక కుమారుడికి తల్లి లేకుండా పోయింది. బెత్లెహేములో ఆదరణ లేకుండా పోయింది. పెంచే తల్లి లేకుండా పోయింది. ఎక్కడ? బెత్లెహేములో. కానీ తల్లి ఏమని ప్రవచించిందంటే నా దుఃఖ పుత్రుడు బెనోని అని. కానీ ఈ యాకోబు ఏమని ప్రవచించారు తెలుసా? బెనోని కాదు, బెన్యామీన్. అంటే ఏంటి? నా కుడి చేతి పుత్రుడు. అంటే కుడి చేతి పుత్రుడు అంటే ఇప్పుడు మీరు కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం చదివారే, దాంట్లో చివరి 11వ వాక్యం ఉంటుంది, నీ కుడి చేతిలో నిత్య సంతోషములు కలవు. కుడి చేయి దేనికి సాదృశ్యం
సాదృశ్యం అంటే అధికారానికి సాదృశ్యం, ఆనందానికి సాదృశ్యం, సమాధానానికి సాదృశ్యం, ఆహ్లాదానికి సాదృశ్యం, దీర్ఘాయుస్సుకి సాదృశ్యం. ఇక్కడ యాకోబు ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఏ బెత్లెహేములో అయితే దుఃఖం జరిగిందో అదే బెత్లెహేములో నా కుమారుడు ద్వారా నాకు సంతోషం కలగబోతుంది. కానీ అక్కడ సంతోషం కలిగిందో లేదో తర్వాత పక్కన పెట్టండి. కుడి చేతి పుత్రుడు యేసయ్య సిలువలో మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఈ రోజున నీకు నాకు మన బెత్లెహేములో యేసయ్య ద్వారా మనకు సంతోషం కలుగుతుంది. 2 చేతులు పైకి యేసయ్య అని చెప్పండి. ఆర్ యు రెడీ? బెత్లెహేములో దుఃఖం వచ్చింది, బెత్లెహేములో మరణం జరిగింది, బెత్లెహేములో ఆదరణ లేని స్థితి. కానీ తన బెన్యామీన్ ద్వారా ఎన్ని పోతాయి అనుకున్నాడు. కానీ అవి జరిగిందో లేదో పక్కన పెట్టండి. కానీ మన బెత్లెహేములో యేసయ్య ద్వారా కార్యం జరగబోతుంది. తర్వాత బెత్లెహేమ్ అన్న మాట ఎక్కడ కనబడుతుందంటే, రూతు గ్రంథంలో నయోమి, ఎలిమెలెక్ వాళ్ళకి 2 మగపిల్లలు. బెత్లెహేమ్ రొట్టెల గృహం, బెత్లెహేమ్ ఫలభరితమైన భూమి. కానీ పేరు సూపర్, కానీ అక్కడ అది జరగట్లా. అక్కడ భయంకరమైన కరువు వచ్చింది. ఆ బెత్లెహేములో కరువు రావడం వలన బెత్లెహేమ్ విడిచిపెట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ఎంత వేదనకరం అండి. కానీ అదే గనక అక్కడ ఫలభరితంగా ఉంటే ఆమె వెళ్ళేది కాదు, అక్కడ గనక ఆదరణ ఉంటే ఆమె వెళ్ళేది కాదు. ఈమెతో పాటు ఎంతమంది వెళ్ళారో మనకు తెలియదు, కానీ అందరు కలిసి అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకంటే బెత్లెహేములో కరువు సంభవించింది. తద్వారా మోయాబుకి వెళ్ళింది. మోయాబులో అక్కడ జరిగింది ఏంటంటే ఇంకా భయంకరమైనది జరిగింది. తన భర్త గారు మరణించారు, తన 2 కుమారులు మరణించారు, ఒక కోడలు వెళ్ళిపోయింది, నయోమి విధవరాలుగా మారిపోయింది, రూతు విధవరాలుగా మారిపోయింది. అటువంటి టైంలో బైబిల్ చెప్తుంది, ఏ బెత్లెహేములో అయితే రాహేలు మరణించిందో, ఏ బెత్లెహేములో అయితే వేదనకరమైన సంఘటన జరిగిందో అక్కడ ప్రవచనం చెప్పాడు యాకోబు, ఈ దుఃఖాన్ని నా కుడి చేతి పుత్రుడు మార్చబోతున్నాడని. అలాగే ఇక్కడ రూతు గ్రంథంలో కూడా దుఃఖం వేదన జరిగినప్పుడు, వీళ్ళు మోయాబు దేశంలో ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, కుడి చేతి పుత్రుడైన నజరేయుడైన యేసయ్య బెత్లెహేమును దర్శించాడంట. బెత్లెహేమును దర్శించాడంట. దర్శించడం అన్న మాటకు అర్థం ఏంటి? దర్శించడం అనే మాటకు అర్థం ఏంటంటే, పాస్టర్ గారు మీ ఇంటిని దర్శించారు అంటే దానికి అర్థం ఏంటి? వచ్చారు. ముఖ్యమంత్రి గారు మీ ఇంటిని దర్శించారు అంటే ఏంటి? వచ్చారు. ప్రధానమంత్రి గారు మీ ఇంటికి వచ్చారు అంటే ఏంటి? వచ్చారు. రాష్ట్రపతి గారు మీ ఇంటికి వచ్చారు అంటే ఏంటి? వచ్చారు. అనగానే ఎప్పుడైతే దేవాది దేవుడు దర్శించాడో, రూతు నయోమి 2 కలిసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి రాగానే ఎక్కడైతే కరువు కలిగిందో, ఎక్కడైతే వేదన కలిగిందో అని చెప్పి బెత్లెహేం విడిచి వెళ్ళారో, మళ్ళా బెత్లెహేము రాగానే ఆ బెత్లెహేము దేవుడు దర్శించడం వలన వివాహమై విధవరాలుగా మారిన రూతుకు దేవుడు ఒక మంచి బోయజునిచ్చాడు. వారి దుఃఖాన్ని తీసివేశాడు, వారి నష్టాన్ని తీసివేశాడు, వాళ్ళకి మరలా సమృద్ధి అనుగ్రహించాడు. ఈ రోజున నీ యాకోబు అనే బెత్లెహేములో నష్టం కలిగింది, కుడి చేతి పుత్రుడు దాన్ని మార్చేశాడు. బెత్లెహేములో రూతు గ్రంథంలో నష్టం జరిగింది. దేవాది దేవుడైన యేసయ్య కుడి పార్శ్వమున కూర్చున్న యేసయ్య ఆ బెత్లెహేము యొక్క స్థితిని మార్చాడు. 3వసారి బెత్లెహేము అన్న సంఘటన కనబడుతుంది. అది ఎక్కడ కనబడుతుందంటే, దావీదు బెత్లెహేములో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? బెత్లెహేములో జన్మించాడు. ఆయన పెరిగింది కూడా బెత్లెహేమే. యాకోబు ఎలాగైతే బెత్లెహేములో వేదన చూశాడో, రూత్ బెత్లెహేములో ఎలాగైతే వేదన చూసిందో, దావీదు కూడా బెత్లెహేములో వేదన చూశాడు. అమ్మా నాన్నలు ఈ బాబుని పట్టించుకోరు, అమ్మా నాన్నలు 7గురిని పట్టించుకుంటారు, కానీ 8వ వాడిని పట్టించుకోరు. బెత్లెహేములో అతనికి నిరాశ కలిగింది, వేదన కలిగింది, దుఃఖం కలిగింది. ఏ దేవుడైతే యాకోబుని బెత్లెహేములో ఆనందంగా ఉంచాడో, ఏ దేవుడైతే రూతుని దుఃఖముగా ఉన్నప్పుడు, నయోమిని దుఃఖంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంచాడో, దావీదును కూడా ఆ బెత్లెహేములోనే ఆయన దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు. ఎలా మార్చాడు? ఆ బెత్లెహేములో నుండి అతన్ని పైకెత్తి, గొర్రెల కాపరి స్థానం నుండి పైకెత్తి ఇశ్రాయేల్ దేశములో సింహాసనానికి ఎక్కించాడు.
జ్యోతి గారు, ప్రియ తల్లి గారు, వాళ్ళ భర్త గారి పేరు ఫిలిప్ గారు. హార్ట్ అటాక్ వచ్చింది, అందువల్ల హాస్పిటల్ తీసుకెళ్లారు. ఏమన్నారంటే స్టంట్ వేయాలన్నారు. అనగానే సరే అండి అని అందరు సంతకాలు పెట్టేశారు. అప్పుడు ఈమె ప్రార్థన చేస్తుందంట, దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మందిరంలో ఇన్ని అద్భుతాలు చేస్తున్న దేవా, నా భర్తను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేసింది. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళగా మళ్ళా డాక్టర్ గారు పరీక్షించి అసలు అక్కర్లేదమ్మా, మామూలుగానే తగ్గిపోద్ది అన్నారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాది దేవుడు యేసయ్య మందిరంలో చేస్తున్న విధానం బట్టి చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. నీ పేరమ్మా? కోటేశ్వరమ్మ. మీ వారి పేరు? శ్రీనివాసన్. ఏం జరిగింది? నాకు క్యాన్సర్ గడ్డ వచ్చిందండి. ఆమె గుండె భాగమున క్యాన్సర్ గడ్డ వచ్చింది. ఆమె ఇక బ్రతకరు అన్నారు. కానీ దేవాది దేవుడు ఈ రోజు ఆయుస్ ఇచ్చి నిలబెట్టిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. ప్రియ తల్లి గారి పేరు పద్మావతి గారు. ఈమెకు ఒక ఆపరేషన్ జరిగింది, 5 గంటల సేపు ఆపరేషన్. దేవాది దేవుడు మరణ ప్రమాదము నుండి తప్పించి ఈరోజు ఆయుసు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. మీ పేరేంటండి? దుర్గా భవాని గారు. ప్రియాంటి గారు, ఆమె శరీరంలో బలహీనం వలన రకరకాల టెస్టులన్నీ చేశారు. ఈమె అనుకుందంట దేవుడా షుగర్ ఉంటుందేమో అని. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఆ రిపోర్ట్లో ఏమీ లేదు, నిల్ అని తెలియపరచడానికి దేవాది దేవుడు ఇచ్చిన భాగ్యం బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. మీరాకి 23, ఈ చెల్లి యొక్క అత్తయ్య గారి కుమారుడు మీరా 23 సంవత్సరాలు మాత్రమే. కామెర్లు వచ్చి హార్ట్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఏం హాస్పిటల్ తీసుకెళ్ళగానే ఇంకా ఇలా బ్లడ్ క్లాట్ అయిపోయిందమ్మా, అందరికీ చెప్పుకోండి ఎందుకంటే ఇక బతకడం కష్టం అన్నారు. అటువంటి టైంలో ఈ తల్లి ప్రార్థన చేసింది, దేవా నీ మందిరములో అద్భుతం చేస్తున్నాను, కార్యం చేయవా అని, మీరాని నువ్వు స్వస్థపరచమని. ఈ రోజున అందరికీ కబురు పంపించారంట వచ్చి చూసుకోమని. అందరూ వచ్చి చచ్చిపోతాడు మరణిస్తాడని చూసుకోవడానికి వచ్చారు. కానీ నా దేవుడు చచ్చిపోయిన వ్యక్తిని చూసినట్టు చూడటానికి వస్తే వాళ్ళందరితో పలకరించి వాళ్ళందరినీ సంతోషంగా తిరిగి పంపించి ఈరోజు ఆయుష్ ఇచ్చిన దేవునికి, ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, ఈరోజు గృహంలో ఉండడానికి ఇచ్చిన భాగ్యం బట్టి చప్పట్లు కొడుతూ దేవాదేవుని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యు. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచయంలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. మా ఫోన్ నంబర్లు 9701100400 మరియు 9704100400.